అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండల కేంద్రంలోని వెలుగు భవనంలో డయేరియా నివారణపై డాక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో ఏఎన్ఎం, అంగన్వాడీ వర్కర్లకు, ఆశా వర్కర్లకు ముందస్తు జాగ్రత్తగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో డయేరియా, అలాగే సీజనల్ వ్యాధులపై ముందస్తు జాగ్రత్తగా మండల గ్రామాలలో ఎక్కడ కూడా ఒక్క డయేరియా కేసు కూడా రాకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రతి గ్రామ అంగన్వాడీ వర్కర్లకు, ఆశా వర్కర్లకు, వారి సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సీజనల్ వ్యాధులకు సంబంధించిన తగు జాగ్రత్తలతో తగు మందులను కూడా ఆశా వర్కర్లకు కూడా అందజేసినట్లు తెలిపారు. ఎలా చేసుకోవాలనే దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఈ సమావేశంకు మన ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎంఈఓ గారు, అంగన్వాడీ సూపర్వైజర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు వర్షాకాలంలోన మనకు డైరీ సీజన్లోన అందరూ పిల్లలకి అయితే ఏమి, పెద్దలకైతే ఏమి, వృద్ధులకైతే ఏమి, అందరికీ కూడా మన మండలంలో ఒక్క డయేరియా కేసు కూడా రాకోకున్నట్లా చూసుకోవడానికి దానికి మనము ఏ చర్యలు తీసుకోవాలి అనేటువంటి మీద పూర్తి అవగాహన ఉండే విధంగా కూడా మనం అందరికీ కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది ఇవాళ. అలాగే ఇంకా మందుల విషయానికి వస్తే జింక్ ట్యాబ్లెట్లు, జింక్ సిరప్లు కానీ, ఓఆర్ఎస్ సాచెట్స్ కానీ సఫిషియెంట్గా మన దగ్గర మన పిహెచ్సిలో అయితే కావచ్చు, విలేజ్ లెవెల్లో ఆశా వర్కర్ దగ్గర కూడా అన్ని మందులు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే ప్రాపర్ హ్యాండ్ వాష్ పైన కూడా అందరికీ కూడా ట్రైనింగ్స్ ఇచ్చామండి. మెయిన్ మనకి వాటర్ కంటామినేషన్ కూడా ఎక్కడా లేకున్నట్ల ఈ కొలాయిల దగ్గర పైప్ లీకేజెస్ అయితే ఏంటి, ఈ మురికి కాలువలు అయితే ఏంటి, వాటి పైన కూడా మన ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారితో కూడా, మండల ఏఈ గారితో కూడా మేము డిస్కషన్ చేయడం జరిగింది. అవి ప్రతి శుక్రవారంలో కూడా మన ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎంస్ ఫ్రైడే డ్రైడే యాప్లోన ఆ గుంతలు ఏవైతే ఉంటాయో అవి అప్లోడ్ చేసి వాటిని క్లియర్ చేస్తున్నాము. ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేస్తున్నాము. ఇంకా మనకు మన ప్రజలు కావచ్చు, విలేకరులు కావచ్చు, ఇంకా ఎవరన్నా ఒక నాయకులు కావచ్చు, అందరూ కూడా మా హెల్త్ డిపార్ట్మెంట్కి కానీ అందరూ కూడా కోఆపరేట్ చేస్తే మనము ఈ రాబోయే సీజనల్ డిసీజెస్, డయేరియానే కాకుండా డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, వాటిని అన్నిటినీ కూడా అరికట్టడానికి మేము ఖచ్చితంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. డయేరియా పైన మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమని చెప్తారా? డయేరియా పైన తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెయిన్ వాటర్ అండి. వాటర్ మనము కాంచి చల్లార్చిన తర్వాత తాగాలి ఖచ్చితంగా. ఏవి కూడా మనము కలుషితమైన నీరు తీసుకోవడానికి వీలు లేదండి. ఖచ్చితంగా నీరు కాంచి తాగండి. ప్రతి ఇంట్లో కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా